హలో క్రికెట్ అభిమానులారా, ఏం క్రిక్ ఇన్ఫోకు మీకు స్వాగతం. మీరు మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మీకు నచ్చే మీరు మెచ్చే క్రికెట్ కంటెంట్తో సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం. థ్యాంక్ యూ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిన్న బెంగళూరు వేదికగా జరిగిన WPL 7వ మ్యాచ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీని మొదట బ్యాటింగ్కు పంపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బ్యాటర్లలో షఫాలి వర్మ 50 పరుగులు, ఎలాస్ క్యాప్సీ 46 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించగా, చివరిలో క్యాప్ 32 పరుగులు, జొనాసన్ 36 పరుగులు చేసి ఢిల్లీ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఓపెనర్ స్మృతి మందాన 74 పరుగులు, సోఫీ డివైన్ 23 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తర్వాత వచ్చిన సబినేని మేఘన 36 పరుగులు, రిచా ఘోష్ 19 పరుగులు చేశారు. ఒక పక్క ఆర్సీబీ మ్యాచ్ గెలుస్తుందనే అందరూ అనుకున్నారు. ఇక వరుసగా వికెట్లు పడడంతో టాప్ ఆర్డర్ మినహా ఇంకెవరూ రాణించకపోవడంతో ఆర్సీబీ 20 ఓవర్లకు కేవలం 169 పరుగులే చేయగలిగింది. దీంతో ఢిల్లీ జట్టు 25 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఢిల్లీ బౌలర్లలో క్యాప్ 2 వికెట్లు, జొనాసన్ 3 వికెట్లు, అరుంధతి రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కెరీర్లో తాను మొదటి అర్ధశతకం సాధించిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందానకు మ్యాచ్ ఫలితం నిరాశే మిగిల్చింది. తన ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుని ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన మరిజన్నై క్యాప్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.